शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तल्ली निन्नुदलंचि पुस्तकं चेतंबूनितिं నీవు నాయుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తు సుశబ్దంబుల్ శోభిల్లంబల్కు నాదువాక్కునం సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననాం। ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయినీ అంబ త్వాం మనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ। నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैल पूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। प्रपन्न पारिजाताय स्तोत्र वेत्रैकपाणये कृष्णाय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। श्रीभगवानुवाच అతడే కర్మ
యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సంయస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. అర్జున, దేనిని సన్యాసం అంటారో అదే యోగమని తెలుసుకో. సంకల్పాలను సన్యసించని వాడు ఎవడు యోగి కాలేడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగాన్ని అధిరోహించాలనే కోరిక ఉన్నవానికి కర్మ సాధనమని చెప్పబడుతుంది. యోగాన్ని అధిరోహించని వానికి శాంతమే సాధనమని చెప్పబడుతుంది. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సంయాసీ యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడైతే విషయ వస్తువులలోనూ కర్మలలోనూ తగులుకోకుండా సర్వ సంకల్పాలను వదిలివేస్తాడో అప్పుడు యోగారూఢుడని పిలువబడతాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తన్ను తానే ఉద్ధరించుకోవాలి, అధోగతికి జారనివ్వకూడదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువతు. స్వాధీనమైన మనసు అతనికి బంధువు, స్వాధీనములో లేని మనసే అతనికి శత్రువై శత్రుత్వంతో వర్తిస్తుంది. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. మనసును జయించి ప్రశాంతంగా ఉన్నవానికి శీతోష్ణాలలో సుఖ దుఃఖాలలో మానవమానాలలోనూ పరమాత్మ సన్నిహితంగా ఉంటాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థ విజితేంద్రియః యుక్త యుక్త్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచనః. జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందినవాడు, జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందినవాడు, పరమాత్మలో నిలిచినవాడు, ఇంద్రియాలని జయించినవాడు, మట్టి రాయి బంగారాలని సమంగా చూచేవాడు అయిన యోగి యుక్తుడని పిలువబడతాడు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. మంచివాళ్ళు, మిత్రులు, శత్రువులు, తటస్థులు, మధ్యవర్తులు, ద్వేషింపదగిన వారు, బంధువులు, సజ్జనులు, పాపులు అందరి పట్ల సమభావముతో ఉన్నవాడు విశిష్టుడు. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మా నిరాసీ అపరిగ్రహః. ఏకాంతములో ఒంటరిగా ఉండి చిత్త ఇంద్రియాలను నిగ్రహించి ఆశా పరిగ్రహాలను విడిచి యోగి నిత్యం మనసును ఆత్మలో లయం చేయాలి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసన
స్థిరమాసనః ఆత్మానః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. శుచి అయిన ప్రదేశములో అంటే ఎత్తుగాను కాక మరీ క్రిందుగా గాక కానట్లుగా దర్భాసనం మీద లేడి చర్మం దాని మీద వస్త్రాన్ని పరచిన స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకుని తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. ఆ ఆసనం పైన కూర్చొని మనసుని ఏకాగ్రం చేసి చిత్తేంద్రియ వ్యాపారాలను నిగ్రహించి ఆత్మశుద్ధి కోసం యోగాన్ని అభ్యసించాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శరీరాన్ని మెడని తలని నిటారుగా కదలకుండా స్థిరంగా ఉంచి దిక్కులు చూడకుండా తన ముక్కు కొసని చూస్తూ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమచిత్తః యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతమైన మనసుతో భయాన్ని విడిచి బ్రహ్మచర్య వ్రతములో నిలిచి మనసును బాగా నిరోధించి నాలో చిత్తాన్ని నిలిపి నన్ను చేరాలనే లక్ష్యంతో ధ్యానయుక్తుడై ఉండాలి. యుంజన్నేవం సదాత్మానం యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థ మధిగచ్చతి. మనసును నిగ్రహించిన యోగి ఇలా ఎప్పుడూ మనసుని ఆత్మధ్యానములో నిలిపి నాలో ఉన్నది మోక్ష రూపమైనది అయిన శాంతిని పొందుతాడు. నాత్యస్నతస్తు యోగోస్తి నైకాంత మనస్రతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, ఎక్కువ తినేవాడికి బొత్తిగా తినని వాడికి ఎక్కువగా నిద్రపోయేవాడికి అసలు నిద్రపోని వాడికి ధ్యాన యోగము సాధ్యపడదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాలను యుక్తంగా ఉంచుకునే వానికి, కర్మలలో తగుమాత్రంగా వినియోగించే వానికి, నిద్రను మెలకువను సమంగా పాటించే వానికి యోగము దుఃఖాన్ని, జనన మరణ దుఃఖాన్ని హరిస్తుంది. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యః యుక్త యుత్యుచ్యతే తదా. ఏ కామ్య వస్తువు పైన కోరిక లేక నిగ్రహింపబడిన మనస్సు ఆత్మలోనే నిలిచి ఉన్నప్పుడు అతన్ని యోగ సిద్ధుడని అంటారు. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఆత్మ సంయమ యోగాన్ని అభ్యసించే యోగి మనస్సుని గాలి లేని చోట ఉంచిన దీపం కదలకుండా ఉండే స్థితితో పోల్చుతారు. యత్ర పరమతే చిత్త
చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యోగాభ్యాసం ద్వారా నిగ్రహింపబడిన మనస్సు ఎక్కడ ఉపశమించుతుందో అక్కడ తనలో తాను యోగాభ్యాసం ద్వారా నిగ్రహింపబడిన మనస్సు ఎక్కడ ఉపశమించిపోతుందో ఎక్కడ తనలో తాను ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఆనందిస్తాడో సుఖమాత్యంతికం యత్తదు బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. ఏది బుద్ధితో మాత్రమే తెలుసుకోదగినదో, ఇంద్రియాలకు అతీతము, అంతము లేనిదో ఆ సుఖాన్ని యోగి ఎక్కడ ఉండి అనుభవిస్తూ ఆ అనుభవం నుంచి చలించకుండా ఉంటాడో యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. దేనిని పొందిన తర్వాత ఇతరమైన ఏ లాభాన్ని కూడా దానికంటే ఎక్కువ అనుకోడో, దేనిలో నిలిచి విపరీతమైన దుఃఖం చేత కూడా చెలించడో తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంగీతం సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విన్న చేతసాం. దుఃఖంతో సంబంధము లేనటువంటి స్థితిని ధ్యాన యోగమని తెలుసుకోవాలి. ఆ యోగాన్ని నిర్విచారమైన మనస్సుతో పట్టుదలగా సాధించాలి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. సంకల్పం వల్ల పుట్టిన అన్ని కోరికలను పూర్తిగా విడిచిపెట్టాలి. మనసు ద్వారానే ఇంద్రియాలన్నిటినీ అన్ని వైపుల నుండి నిగ్రహించాలి. శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. ధైర్యంతో కూడిన బుద్ధితో నెమ్మదిగా మనసుని బాహ్య ప్రపంచం నుంచి మళ్లించి శాంతింపజేయాలి. మనసుని ఆత్మలో నిలిపి తదితరమైనది ఏది తలుచుకోకూడదు. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతతు ఆత్మన్యేవ వశం నయేత్. నిలకడలేని చంచలమైన మనసు ఎక్కడెక్కడికి పోతుంటుందో అక్కడెక్కడి నుండి దానిని తీసుకువచ్చి ఆత్మలో నిలబెట్టాలి. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమకల్మషం. ఈ విధంగా రజోగుణం శమించి దోషరహితమైన ప్రశాంతమైన మనసుతో కూడి బ్రహ్మస్వరూపుడైన యోగికి ఆత్మ సంబంధమైన ఉత్తమ సుఖం లభిస్తుంది. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. ఇలా నిరంతరము ఆత్మాభ్యాసం చేసే యోగి యొక్క కల్మషాలు పూర్తిగా నశిస్తాయి.
బ్రహ్మస్పర్శ ఉన్న అత్యంత సుఖాన్ని తేలికగా పొందుతాడు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగంతో కూడి సర్వత్ర సమత్వాన్ని చూచే యోగి అన్ని ప్రాణులలో తనలో అన్ని ప్రాణులని చూస్తాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. నన్ను అన్నిటిలోనూ నాలో అన్నిటిని ఎవరు చూస్తారో అలాంటి వారికి నేను మరుగు కాను, అతడు నాకు మరుగు కాడు. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అన్నిటా పరమాత్మ ఒక్కడే అన్న భావం పొంది సేవిస్తారో ఆ యోగి ఎలా సంచరించినా నాలోనే వర్తిస్తూ ఉంటాడు. ఆత్మరూపం యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, సుఖంగాని దుఃఖంగాని తనతో పోల్చుకొని తనతో సమానంగా అందరిలోనూ చూస్తాడో ఆ యోగి శ్రేష్ఠుడని నా అభిప్రాయము. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు అన్నాడు, కృష్ణ, నువ్వు చెప్పిన ఈ ఆత్మ సంయమ యోగము మనసు యొక్క చంచల స్వభావం వల్ల స్థిరంగా నిలుస్తుందని నాకు అనిపించడం లేదు, తెలుసుకోలేకపోతున్నాను. చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనసు చంచలమైనది, బాధాకరమైనది, బలమైనది, గట్టిది. గాలిని అణచడంలాగే దీన్ని నిగ్రహించడం కూడా కష్టమని భావిస్తాను. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవానుడు అన్నాడు, మహాబాహు, సందేహము లేదు, మనసును నిగ్రహించడం కష్టము, అది చలిస్తుంది. అయితే కుంతి కుమార, అభ్యాసం చేత వైరాగ్యం ద్వారాను మనో నిగ్రహం సాధ్యమవుతుంది. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్త్యో వాప్తుముపాయతః. మనస్సు స్వాధీనములో లేని వాడికి యోగము బ్రహ్మైక్యము పొందటం కష్టమని నా అభిప్రాయము. చిత్తం స్వాధీనములో ఉన్నవాడు ప్రయత్నిస్తే ఉపాయంతో సాధించవచ్చును. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు అన్నాడు, శ్రద్ధ ఉన్న మనసుని పూర్తిగా స్వాధీనములోకి తెచ్చుకోలేకపోయిన వాడు
యోగం నుండి మనసు జారిపోయి యోగ స్థితిని పొందనప్పుడు ఏమవుతాడు? కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. ఓ మహాబాహు, బ్రహ్మపథములో నిలవలేని మందబుద్ధి ఇహపరాలు రెంటికి భ్రష్టుడై చెదిరిన మేఘంలాగా నశించిపోతాడు. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేత్తాన్నహ్యుపపద్యతే. కృష్ణ, నా ఈ సంశయాన్ని సమూలంగా తగుదువు. నా అనుమానాన్ని తీర్పగలిగిన వారు నీకంటే వేరే ఎవ్వరూ లేరు. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు అన్నాడు, అర్జున, యోగ భ్రష్టుడికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని నాశనము లేదు. నాయనా, మంచి పని చేసేవాడెవడు దుర్గతిని పొందడు గదా. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. యోగ భ్రష్టుడు పుణ్యలోకాలను పొంది అనేక సంవత్సరాలు అక్కడ నివసించి తర్వాత శుచివంతులు శ్రీమంతులైన వారి ఇంట్లో జన్మిస్తాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేదా యోగ భ్రష్టుడై జ్ఞానులైన యోగుల ఇంట్లోనే పుడతాడు. లోకంలో ఇలాంటి జన్మ చాలా అరుదైనది. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. అక్కడ పూర్వదేహ సంబంధమైన యోగ బుద్ధిని పొంది ఆ స్థాయి నుండే తిరిగి సంపూర్ణ యోగ సంసిద్ధికి ప్రయత్నిస్తాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మలో చేసిన అభ్యాసం వల్లనే యోగ భ్రష్టుడు అవశుడై యోగం వైపు లాగబడతాడు. యోగాన్ని గురించి కేవలం కుతూహలం చూపిన ఓంకారాన్ని జపించడం వల్ల లభించే వైదిక కర్మ ఫలాన్ని దాటిపోతాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. యోగి దీక్షతో చేసిన ప్రయత్నం వల్ల పాపాలన్నిటి నుండి విడువడి శుద్ధుడై అనేక జన్మల అభ్యాసం చేత యోగ సిద్ధిని పొంది పరమగతిని మోక్షం చేరుకుంటాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అర్జున, తపస్సు చేసే వారి కంటే
జ్ఞానుల కంటే కర్మ చేసే వారి కంటే కూడా యోగి అధికుడు. అందుచేత నువ్వు యోగివికా. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనాం శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగులందరిలో తన మనస్సుని నాలో నిలిపి శ్రద్ధగా నన్ను ఎవరు సేవిస్తారో అతడు ఉత్తముడని నా అభిప్రాయము. ఓం తత్సతు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.